హలో గైస్, వెల్కమ్ టు ద కేఎస్డిపి బ్లాగ్స్. ఈ రోజు మనం ముంబై లోకల్ గల్లీ క్రికెట్ టోర్నమెంట్ దగ్గర ఉన్నాం. ఇది నైట్ మ్యాచ్. యాక్చువల్లీ మీకు డే మ్యాచ్ చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే నైట్ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ఇక్కడ తీసుకొచ్చాను. ఇక్కడ మా ఫ్రెండ్ రోహిత్ పాటిల్. నేను ఇలా ముంబై క్రికెట్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం నాకు హెల్ప్ చేయరా అంటే సరే రా, అయితే ఈరోజు నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఉంది వెళ్దాం అన్నాడు. అయితే గల్లీ టోర్నమెంట్లో ఏ రూల్స్ ఉంటాయి, ఎన్ని ఓవర్ల మ్యాచ్, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు, ఎంట్రీ ఫీజు ఎంత, ప్రైజ్ మనీ ఎంత, అన్నీ చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మా ఫ్రెండ్ గారు ఎప్పుడైతే ఓకే అన్నాడో నేను టిప్ టాప్గా రెడీ అయిపోయి ఆడి దగ్గరికి వెళ్ళిపోయాను. సరే అలాగే భోజనం టైంకి వచ్చా కదా, భోజనం చేసి వెళ్దాం అన్నాడు. మా ఫ్రెండ్ గారు అయితే కార్లో నేను టోర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళాడు. చూసారుగా టోర్నమెంట్ వైబ్ ఎలా ఉందో ఎంట్రన్స్లోనే. మన ఊర్లో టోర్నమెంట్ అంటే ఏ దసరా పండగకో, ఏ సంక్రాంతి పండగకో, లేదంటే ఎవరైనా పెద్దవాళ్ళ పేరు మీద టోర్నమెంట్ పెడతారు. ఇక్కడైతే అలా కాదు, ఊర్లో ఎవడైతే పెద్దవాడు ఉన్నాడో ఆడే పెడతాడు. ఇంకా గ్రౌండ్ విషయానికి వస్తే ప్రాపర్ వర్షాకాలం అయిన తర్వాత స్టార్ట్ చేస్తారు వీళ్ళు గ్రౌండ్ క్లీన్ చేయడం. దగ్గర 3 వారాలు పడుతుంది. పిచ్ ప్రాపర్ పిచ్ తయారు చేస్తారు. ఏదైనా అసమస్యగా నార్మల్గా అప్పటికప్పుడు చేసేసి టోర్నమెంట్ ఏం పెట్టారు. చెప్పాను కదా, టోర్నమెంట్ కండక్ట్ చేసేవాడు నార్మల్గా చేయడాని. గ్రౌండ్ కూడా అవుట్ ఫీల్డ్ చాలా బాగుండేటట్టు చేస్తారు. గ్రౌండ్ రెడీ చేసేటప్పుడే బౌండరీలు కూడా సెట్ చేసేస్తారు. మినిమం బౌండరీ 75 మీటర్స్ అబోవ్ ఉంటుంది. ముంబై చుట్టుపక్కల ఏ టోర్నమెంట్ పెట్టాలన్నా సరే చుట్టూ కర్రలతో కాషాయ జెండాలు కడతారు. మనిషిని హైట్ బట్టి పెడతారు పైన జెండా, ఎందుకంటే బాల్స్ ఎక్కువ బయటకు పోకుండా టైం సేవ్ అవుద్దని. ఈ చుట్టూ ఉన్న వైట్ గ్రీజే బౌండరీస్. ఈ కర్రలకి బౌండరీకి మనకి మధ్యలో 1 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇంక ఈ నైట్ టోర్నమెంట్ లైటింగ్ చూస్తే వైబ్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ చుట్టూ 4 పక్కల 4 ఫ్లడ్ లైట్స్ పెడతారు. ఇక్కడ దగ్గర 6 ఫ్లడ్ లైట్స్ పెట్టారు. నేను ఈ టోర్నమెంట్ దగ్గర ఒక 5 గంటలు ఉన్నాను, కానీ ఒక్కసారి కూడా లైటింగ్ డిస్టర్బ్ రాలేదు. చూస్తే అర్థమవుతుంది ఎంత డిసిప్లిన్గా మెయింటైన్ చేస్తున్నారో టోర్నమెంట్లో ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయంటే, మన ఊర్లో అయితే ఎంతమంది ఇంటర్వ్యూస్ కడితే అన్ని టీములు జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ నాకౌట్లో మళ్ళీ అవుట్ అయినా సరే, అంటే ఓడిపోయినా సరే మళ్ళీ ఇంటర్వ్యూస్ కట్టి జాయిన్ అవుతారు. ఇక్కడైతే అలా కాదు, మ్యాక్సిమం 32 టీమ్స్ ఆడితే మ్యాక్సిమం 4 రోజుల్లో కంప్లీట్ చేయడానికి. లేదు భయ్య మేము ఎంట్రీ ఫీజు కడతాం, మేము జాయిన్ అవుతామంటే జాయిన్ చేసుకోరు. స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు ఇక్కడ. అయితే మన ఊర్లో అయితే మనం టీం అంతా కలిపి 1 లేదా 2 బ్యాట్లు కొనుక్కొని వెళ్తాం. ఇక్కడైతే అలా కాదు, ఎవరి ఇండివిజువల్గా వాడికి బ్యాట్లు ఉంటాయి. మినిమం 2-3 బ్యాట్లు ఉంటాయి. ఒక్కో బ్యాట్ స్టాండర్డ్స్ కూడా అలాగే ఉంటాయి. 70 బ్యాట్లు అని, అవి ఒక్కొక్కటి 3000 నుంచి 4000 ఉంటాయి. బాల్స్ అయితే టోర్నమెంట్ కండక్ట్ చేసే వాళ్ళు ఇస్తారు. మనం బ్యాటింగ్ ఆడేటప్పుడు ఏ బాల్ పట్టుకెళ్ళాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మన ఊర్లో అయితే ఎంపైర్ గ్రౌండ్లోకి వచ్చినప్పుడు బాల్ తెచ్చేస్తాడు. ఇక్కడైతే అలా కాదు, ఎవరికి వాళ్ళు బాల్ చెక్ చేసుకొని ఎంపైర్కి ఇస్తారు. బాల్ సెలెక్ట్ చేసుకొని అది మెత్తగా ఉందా గట్టిగా ఉందా అని ప్రాపర్గా చెక్ చేసుకొని వెళ్తారు. ఎందుకంటే షార్ట్ కనెక్ట్ అయితే అప్పుడు మిస్ మ్యాచ్ అవ్వకూడదని చెప్పి. ఏ టోర్నమెంట్ కన్నా ఇదే మెయిన్ ఎంట్రీ ఫీజు. మన ఊర్లో 1000-2000 అంటే అబ్బో చాలా ఎక్కువ అనుకుంటాం, కానీ ఇక్కడ మినిమం టు మినిమం ఎంట్రీ ఫీజు 10,000 అలా ఉంటుంది. మన సైడ్ అయితే నాకౌట్లో ఓడిపోతే మళ్ళీ అవకాశం ఇస్తారు, మళ్ళీ ఎంట్రీ ఫీజు కట్టుకొని ఆడుకోవచ్చు. ఎందుకంటే టోర్నమెంట్ ఫీజు ఎక్కువ వస్తుందని చెప్పి. ఇక్కడైతే అలా కాదు, వన్స్ నాకౌట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవడమే. ఇక్కడ ప్రైజ్ మనీ విషయానికి వస్తే ఇంక లక్షల్లో ఉంటుంది. చెప్పాను కదా, ఎంట్రీ ఫీజు 10,000 ఉందంటే ప్రైజ్ మనీ లక్షల్లో, లేకపోతే వేస్ట్. మినిమం ఫస్ట్ ప్రైజ్ 1,00,000 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. సెకండ్ ప్రైజ్ 50,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. దాంతోపాటు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు ఉంటాయి, మ్యాన్ ఆఫ్ ద సిరీస్లు కూడా ఉంటాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లకి అయితే 1000-2000 ఇస్తారు. అదే మ్యాన్ ఆఫ్ ద సిరీస్కి అయితే బైక్, గోల్డ్ చైన్ అవి ఇస్తారు. లైవ్ మ్యాచ్ ఇక్కడ జరిగే ప్రతి టోర్నమెంట్ దగ్గర ఉంటుంది యూట్యూబ్ లైవ్. చెప్పాను కదా, ఊర్లో ఎవరైతే పెద్దడు ఉన్నాడో ఆడి పేరు గొప్పగా చెప్పుకోవడానికి యూట్యూబ్ లైవ్ పెట్టుకుంటాడు. ఈ లైవ్ కాస్ట్ వచ్చేసి మినిమం టు మినిమం 30,000 ఉంటుంది. అదే చిన్న టోర్నమెంట్ అయితే 10,000-20,000 ఉంటుంది. పెద్ద టోర్నమెంట్లు అయితే 30,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. చెప్పాను కదా, టోర్నమెంట్ డేస్ని బట్టి మారిపోద్ది. అదే 4 రోజులు 5 రోజులు అయితే 20,000 ఉంటుంది. 5 రోజుల నుంచి వారం రోజుల పైన ఉంటే 40,000 నుంచి 50,000 ఉంటుంది. మీరు లైవ్ మ్యాచ్ సిస్టమ్ చూడొచ్చు, ఆపరేటర్ ఎలా చేస్తున్నాడు. వికాస్ పాటిల్ సార్, శివం బిల్డర్స్, అర్జున్ జీ బోయిర్ ఇక్కడ చాలా ఆర్గనైజింగ్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. భూషణ్ జీ గడ్గే సిస్టమేటిక్ గా జరుగుతుంది. ఫోన్ లో ఒక స్కోర్ బోర్డ్ వేస్తారు, ఆ స్కోర్ బోర్డ్ ఇక్కడ ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోతుంది.
ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటది. మీరు లైవ్ లో ఇక్కడ సిస్టమ్ లో లైవ్ మ్యాచ్ చూడొచ్చు. 6 కొట్టినా 4 కొట్టినా అన్ని రిప్లై చూపిస్తాడు. సిస్టమేటిక్ గా యూట్యూబ్ లైవ్ అవుతుంటది. డీజే కూడా చూడొచ్చు ఇక్కడ. ముంబై టోర్నమెంట్ లో హైలైట్ అంటే కామెంటరీ భయ్య. చెప్తారు వాళ్ళు, కంటిన్యూస్ గా చెప్తూనే ఉంటారు, అలా వాగుతూనే ఉంటారు. కనీసం స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంటరీ అయినా సరే మధ్య మధ్యలో ఆగుతుంది. వీళ్ళైతే అలా కాదు, కంటిన్యూస్ గా అలా చెప్తూనే ఉంటారు. కనీసం 2-3 కామెంటర్లనే ఉంటారు. వాళ్ళ కామెంటరీ కూడా తక్కువ ఇవ్వరు. ఒక్కొక్కరికి 3,000 6,000 ఇస్తారు రోజుకి. చూడండి వాళ్ళ బిజినెస్ బాగుంది. ముంబైలో కానీ మహారాష్ట్రలో కానీ ఏ క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేసినా ఫస్ట్ వాళ్ళు చేసేది గణపతి పూజ, తర్వాత శివాజీ మహారాజ్కి పూజ చేస్తారు. వాళ్ళిద్దరికి దండం పెట్టుకున్న తర్వాతే టోర్నమెంట్ స్టార్ట్ చేస్తారు. నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో చూసినవి 2 ఫోటోలు, ఒకటి గణపతి, 2 ఛత్రపతి శివాజీ. ఇక్కడే కాదు, మహారాష్ట్రలో మ్యాక్సిమం ప్రతి ఇంట్లో ఉండేవి ఈ 2 ఉంటాయి. గణపతి ఉంటాడు, 2 ఛత్రపతి శివాజీ. ముంబై సైడ్ ఎక్కువ ఎన్ని ఓవర్లు ఉంటాయంటే నెంబర్ ఆఫ్ డేస్ని బట్టి, నెంబర్ ఆఫ్ టీమ్స్ బట్టి ఓవర్స్ డిసైడ్ చేస్తారు. ఎక్కువ టీమ్స్ తక్కువ రోజులు ఉన్నాయంటే 4 ఓవర్లు పెడతారు. లేదు ఎక్కువ డేస్ ఉన్నాయి, 5 days 6 days అవైలబుల్ ఉండి 30 టీమ్స్ ఎక్కువ టీంలు ఉన్నా సరే 6 అవర్స్ పెడతారు. అదే మన సైడ్ అయితే అలా కాదు, మినిమం 8 ఓవర్లు లేకపోతే మ్యాచ్ ఆడరు. ఎందుకంటే అందరికి బ్యాటింగ్ కావాలి, బౌలింగ్ కావాలి. ఇక్కడైతే అలా కాదు, నాకు బ్యాటింగ్ వచ్చినా పర్లేదు, బౌలింగ్ వచ్చినా పర్లేదు అనుకుంటారు వీళ్ళు. ఇక్కడ కూడా టీమ్స్ డిస్క్వాలిఫై చేస్తారు భయ. మన సైడ్ అయితే లేట్గా వచ్చినా పర్లేదు, ఎక్స్ట్రా ఫీల్డింగ్ పెట్టి మేనేజ్ చేస్తారు 3 ఓవర్లు సబ్ పెట్టి. ఇక్కడైతే అలా కాదు, ప్రాపర్ టైంకి లేకపోతే టీం మొత్తం డిస్క్వాలిఫై చేసేస్తారు, ఇంటికి వెళ్ళిపోవడం. ఇంకా ఇక్కడ ఎంత డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారంటే, ఒక మ్యాచ్ అవుతున్నప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లోనే టాస్ చేసేస్తారు. మొత్తం టీం అంతా అక్కడ స్టేజ్ దగ్గర ఉండాలి, లేదంటే టీం అంతా డిస్క్వాలిఫై చేసేస్తారు. అంత టైమింగ్ ఫాలో అవుతారు. అండ్ నెక్స్ట్ థింగ్, బ్యాటింగ్ ఆడేటప్పుడు బ్యాటింగ్ టీం అందరికీ కూడా ఒక స్టేజ్ వేస్తారు, ఆ స్టేజ్ మీద కూర్చోవాలి. అంత డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు టోర్నమెంట్ నిర్వహించే వాళ్ళు. ఇంకా ముంబై సైడ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో మ్యాచ్ మాత్రం చాలా డిసిప్లిన్గా చూస్తారు. ఎంత డిసిప్లిన్గా చూస్తారంటే బ్యాట్స్మెన్స్ ఎంత డిసిప్లిన్గా ఆడతారో ఇక్కడ కూడా అంతే డిసిప్లిన్గా మ్యాచ్ చూస్తారు. చూడండి, ఒక్కడ కూడా గ్రీజ్ ఒక్కడ కూడా దాటలేదు. అందరూ అవుట్ సైడ్ నుంచే చూస్తున్నారు. కొంతమంది ఉంటారు డ్రింక్ చేస్తున్నా సరే హడావిడి చేస్తారు. మన సైడ్ అయితే, ఇక్కడైతే ఎవ్వరూ హడావిడి చేయరు, అలా కూర్చొనే చూస్తారు. మ్యాక్సిమం ఎవడో ఒకడు ఉంటాడు ఇగో ఇలా. మ్యాచ్ షెడ్యూల్ ఇదే ఇక్కడ మెయిన్. మన సైడ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 32 టీంలు ఉన్నాయనుకోండి, 32 టీంలకి 16 మ్యాచ్లు పెడతారు. అందులో ఎన్ని టీంలు వస్తాయి? 16 టీంలు వస్తాయి. అది ఫస్ట్ రౌండ్. అది ఎన్ని రోజులు జరుగుతుంది? 3-4 రోజులు జరుగుతుంది. మళ్ళీ రావాలి. తర్వాత 16 టీంలకి మళ్ళీ పెడతారు, 8 మ్యాచ్లు పెడతారు. అదొక 2 రోజులు జరుగుతుంది. మళ్ళీ తర్వాత రోజు ఫస్ట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే టైం సేవ్ చేయడానికి 32 టీంలని 4 గ్రూపుల కింద విడగొట్టేస్తారు. ఫస్ట్ రోజు 8 టీంలకి మ్యాచ్ పెడతారు. ఒకటి ఫైనల్కి వచ్చేస్తారు, ఎందుకంటే 4 ఓవర్లు 5 ఓవర్లు మ్యాచ్ ఒక రోజులో అయిపోతుంది. వాడు వచ్చేస్తాడు, 8 మందిలో టీం వస్తుంది. రెండో రోజు ఓ టీం వస్తుంది, మూడో రోజు ఒక టీం, 4 రోజు ఒక టీం. ఈ 4 రోజు వచ్చిన 4 టీములని ఒక రోజులో సెమీఫైనల్, ఫైనల్ పెట్టేస్తారు. అంటే జస్ట్ టోర్నమెంట్ మొత్తానికి మనం 2 రోజులు సరిపోద్ది. అదే ఇక్కడ అలా కాదు, మన ఊర్లో అయితే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, సెమీఫైనల్, ఫైనల్ అంటే 5 రోజులు వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ జస్ట్ 2 రోజులు మ్యాచ్ అయిపోద్ది. ఓడిపోతే ఫస్ట్ రోజు వచ్చేస్తాం అనుకోండి. ఫైనల్గా మా ఫ్రెండ్ మ్యాచ్ అయితే వచ్చేసింది. మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. నేను మ్యాచ్గా చూస్తున్నప్పుడు గమనించింది ఏంటంటే, కెప్టెన్ ఏ ఒక్కరికి కూడా ఫీల్డింగ్ అక్కడికి వెళ్ళు, సైడ్ వెళ్ళు, ఆఫ్ సైడ్ వెళ్ళని ఏం చెప్పలేదు. వాళ్ళ పొజిషన్లోకి వెళ్ళి అయితే ఫీల్డింగ్ వేశారు. అదైతే నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. అదే మన సైడ్ అయితే లేదు నేను ఎక్కడికి వేస్తాను, స్ట్రైట్ వెళ్ళలేను, లాంగ్ ఆఫ్ కాయను అని చెప్తారు. ఇక్కడైతే మాత్రం ప్రాపర్ మ్యాచ్ అయితే చాలా డిసిప్లిన్గా జరిగింది. వీళ్ళు మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా ఎవరు నెగ్గినా ఎవరు ఓడినా సరే షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ మొత్తం 11 మెంబర్స్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని బయటకు వెళ్తారు. అంతే తప్ప
వెళ్ళిపోయా, నేను ఓడిపోయాను, ఇంటికి వెళ్ళిపోతాను, ఇలాగా బండి తీసేసి వెళ్ళిపోతాం అన్నట్టు ఏముండరు. ప్రాపర్గా డిసిప్లిన్ అనేది మాత్రం మెయింటైన్ చేస్తారు. అదండి ఈ ముంబై క్రికెట్ టోర్నమెంట్ విశేషాలు. మీకు కనుక నచ్చినట్లయితే ఎప్పటిలాగే షేర్ చేయండి.